ఈ ఇల్లు రోజు స్మూత్‌గా నడుస్తుంది అంటే దాని వెనకాల ఒక స్ట్రాంగ్ మైండ్ ఉంటుంది. ఒక షార్ప్ ప్లానింగ్, ఒక హోమ్ మేకర్ ఉంటుంది కదా! హలో అండి. వెల్కమ్ టు ద తెలుగు హోమ్ మేకర్ లైఫ్. ఈరోజు నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు వ్లాగ్ నేనేం షూట్ చేశాననేది చూపిస్తాను. బిఫోర్ డే సప్త శనివారం అనమాట. సప్త శనివారం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దీపం పెట్టేసుకున్నాను. అన్నట్టు నాకు వీడియోస్‌లో చాలామంది కామెంట్స్ చేస్తున్నారనమాట. ఈ వెంకటేశ్వర స్వామి ఐడీలు ఎంత పడింది, కాస్ట్ ఎంత అనేసి. ఇదొచ్చేసి బ్రాస్ ఐటమ్ అండి. అంటే మనకి 8000 చేంజ్ అంటే పడింది. ఫస్ట్ వీకే తీసేసుకున్నామనమాట. చాలా అందంగా ఉన్నారు ఈ వెంకటేశ్వర స్వామి అయితే. జనరల్‌గా వెంకటేశ్వర స్వామి అంటే అలంకార ప్రియుడు అంటారు కదా! ఫ్రంట్ నుంచి కంటే కూడా బ్యాక్ నుంచి చాలా అందంగా కనిపిస్తారంట. సో, మార్నింగ్ యాజ్ యూజువల్ ఎవ్రీడే లాగానే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. కిచెన్‌లోకి వెళ్ళిపోయాను. ఈరోజు నేను ఏం షూట్ చేశానో అది చెప్పకుండా ఒక హోమ్ మేకర్‌కి రిలేటెడ్‌గా ఇన్స్పిరేషనల్ స్టోరీ అనేది చెప్తాను. వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. చాలా మంచి ఇన్స్పిరేషన్ ఉంటుందనమాట. లైక్ లైఫ్‌లో ఒక బోర్‌గా ఫీల్ అయ్యి, లేదంటే డిసప్పాయింటెడ్‌గా ఫీల్ అయ్యే హోమ్ మేకర్స్ అందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అన్నట్టు మీరు ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తుంటే గనక ఒకసారి ఛానల్‌లోకి వెళ్లి చెక్ చేయండి. మీకు మన ఛానల్‌లో మంచి మంచి వీడియోస్ దొరుకుతున్నాయి అనంటే, కంటెంట్ దొరుకుతుంది అనంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ వాల్యుబుల్ కామెంట్ అనేది నాకిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మన వీడియోస్ మోస్ట్‌లీ హోమ్ మేకర్సే వాచ్ చేస్తున్నారని నాకు అర్థమైందనమాట. సో, వాళ్ళకి రిలేటెడ్‌గా ఒక మంచి స్టోరీ చెప్తాను, మిస్ అవ్వకండి. రాధిక అనేసి ఒక ఆర్డినరీ హోమ్ మేకర్ ఉండేదంట. మార్నింగ్ 5కి అలారం మోగగానే అందరికన్నా ముందే లేచేదంట తనే అనమాట. పిల్లలకి, హస్బెండ్స్‌కి వాటర్, టిఫిన్, లంచ్ బాక్స్, స్కూలు, బ్రేక్‌ఫాస్ట్‌లు రోజంతా అందరి కోసం తనే చేసుకుంటూ ఉంటూ ఉండేదనమాట. కానీ ఎవరైనా అడిగారు అనంటే, "మీరేం చేస్తారు?" అని అడిగేవాళ్ళంట. అంటే జనరల్‌గా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కానీ, ఇంటికొచ్చిన వాళ్ళు కానీ, రిలేషన్స్ కానీ, "మీరేం చేస్తారు?" అని అడిగేవాళ్ళంట. స్మైల్ తోటి జస్ట్ నవ్వుకుంటూ ఒక్కటే సమాధానం చెప్పేది. "హౌస్ వైఫ్, నేనొక హోమ్ మేకర్‌ని" అని చెప్పేదనమాట. ఈ యొక్క వర్డ్‌లో ఎంత కష్టం, ఎంత త్యాగం అండ్ ఎంత స్ట్రెంత్ తోటి ఎవ్వరికీ తెలియదనమాట. దాని వెనకాల ఉన్న స్ట్రగుల్స్ అనేది ఎవ్వరికీ తెలీదు. జస్ట్ హోమ్ మేకర్ అనేసి ఈజీగా తీసి పారేస్తారనమాట. రోజులు గడుస్తున్నాయి. పిల్లలందరూ గూడా పెరిగిపోతున్నారు. హస్బెండ్ ఆఫీస్‌లో బిజీ అయిపోతున్నారు. ఇంట్లో అందరూ బిజీగా ఎవరి వర్క్స్‌లో వాళ్ళు ఉండేవాళ్ళనమాట. కానీ రాధిక మాత్రం ఒకరోజు అద్దంలో చూసుకొని అనుకుంటుందనమాట. నేను మాత్రమే ఇలా మారిపోయానా? నాకు కూడా డ్రీమ్స్ అనేవి ఉంటాయి కదా! ఉన్నాయా లేదా అసలు అనేసి అనుకుంటూ ఉండేదంట. ఆ రోజు ఒక చిన్న డెసిషన్ తీసుకుందంటండి. నైట్ అందరికీ నిద్ర వచ్చాక ఒక 5 మినిట్స్ తన కోసం టైం అనేది స్పెండ్ చేసిందంట. లైక్ నోట్‌బుక్‌లో రాసుకొని తన థాట్స్ అనేది రాయడం స్టార్ట్ చేసిందంట. ఒక డైరీలాగా మెయింటైన్ చేసుకొని తన ఆలోచనలు, తన భావాలు, అనుభవాలు అన్నీ రాసుకుంటూ ఉండేదంట. అలా చూస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఒక చిన్న ఆశ కలిగిందనమాట. జస్ట్ ఆ యూట్యూబ్ ఛానల్‌లో కుకింగ్ వీడియోస్ కాదు, క్లీనింగ్ కాదు, అవన్నీ ఏం కాకుండా తన లైఫ్, తన ఫీలింగ్స్ అండ్ తన జర్నీ ఇలాగా స్టార్ట్ చేద్దామనేసి స్టార్ట్ చేసిందంట. ఫస్ట్ వీడియో 10 వ్యూస్, సెకండ్ వీడియో 20 వ్యూస్. కానీ ఇలా గడుస్తున్న కొద్దీ కూడా ఒక కామెంట్ వచ్చిందంట. "అక్క, మీ వీడియో చూసి నాకు చాలా స్ట్రెంత్ వచ్చింది. మీ వీడియోతోటి నేను మోటివేట్ అయ్యాను. నేను కూడా ఒక హోమ్ మేకర్‌ని" అనే ఒక చిన్న కామెంట్ చూసేసరికి రాధిక కళ్ళలోంచి వాటర్ వచ్చేసాయన్నమాట. అంటే నా లైఫ్ స్టోరీ ఒకళ్ళకి ఇలాగ ఇన్స్పిరేషన్ అవుతుంది అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయిందనమాట. అంటే అలాగ తన లైఫ్‌లో ఉన్న స్టోరీస్‌ని లైక్ హోమ్ మేకర్‌కి రిలేటెడ్‌గా వాళ్ళకి ఇన్స్పిరేషనల్‌గా వీడియోస్ చేస్తూ ఉండేదంట. కానీ ఇవాళైతే రాధిక ఒక ఫేమస్ అని కాదు, రిచ్ అని కాదు. కానీ తన వాల్యూ తన మనసుకి తెలుసు. తన టాలెంట్ ఏంటో, తన మోటివేషన్ ఏంటో తనకి మాత్రం తెలుసు. హౌస్ వైఫ్ అంటే ఇంట్లో ఉండే ఆమె కాదు. హౌస్ వైఫ్ అంటే ఇంటికి ఒక బ్యాక్ బోన్, ఫ్యామిలీకి ఫౌండేషన్. కలలని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని తనకున్న థాట్స్‌ని యూట్యూబ్ వీడియోస్ రూపంగా చాలామంది హోమ్ మేకర్స్‌కి ఒక లైఫ్‌లో ఒక డెవలప్‌మెంట్ చేసుకోవాలి. ఒక ఏమంటారు?
లైక్ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అనేసి వీడియోస్ స్టార్ట్ చేసింది. ఆ వీడియోస్ వల్ల చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళ లైఫ్లో కూడా మంచి మోటివేషన్ వచ్చింది అండ్ ఇన్స్పిరేషన్ కలిగిందనమాట. వాళ్ళ లైఫ్లో కూడా ఒక ఇంట్రెస్ట్ పెరిగి నాలోనూ ఒక టాలెంట్ ఉంది అని చెప్పేసి అలాగా చాలామంది మోటివేట్ అవుతూ ఉండేవాళ్ళనమాట. సో రాధిక లైఫ్ ఇలాగా మార్చేసిందనమాట ఒక యూట్యూబ్. సో యూట్యూబ్ అనే కాదండి, హోమ్ మేకర్స్కి అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామే కాదు, తనకున్న ఏ టాలెంట్ అయినా సరే లైక్ మిషన్ కుట్టుకోవడం, ఎంబ్రాయిడరీ వర్క్స్, కొంతమంది చదువుకోని వాళ్ళు కూడా పచ్చళ్ళ వ్యాపారం పెట్టుకుంటున్నారు. రీసెంట్గా నేను సోషల్ మీడియాలో ఒక పచ్చళ్ళ వ్యాపారం చూశాను అనమాట. అమ్మమ్మలు అనమాట, వాళ్ళిద్దరు కలిసి పచ్చళ్ళ వ్యాపారం చేసుకొని ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు ఒక ఫేమస్ అయిపోయారండి. సో ఇలాంటివి చాలా చాలా ఉంటాయి మోటివేషన్గా అనిపించేవి. ఇప్పుడు నేను చూపిస్తున్నవి నల్ల నువ్వుల లడ్డు అండి. అంటే నేను సప్త శనివారం వ్రతంలో నల్ల నువ్వుల లడ్డు పెడతాను కదా, అది నేను తర్వాత కూడా ఒక 2-3 డేస్ వరకు కూడా తింటాను అనమాట. నల్ల నువ్వుల లడ్డులో మంచి కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది అనమాట. అండ్ బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది కాబట్టి డైలీ తీసుకోవడం కూడా చాలా మంచిది. స్కిన్కి, హెయిర్కి అండ్ బోన్స్కి కూడా చాలా మంచిది అనమాట. అండ్ ఇవాళ స్టోరీ ఇంతవరకు ఎండ్ చేసేస్తున్నాను. వీడియో వరకు వచ్చేసరికి నేను బిఫోర్ డే ఉన్న ఐటమ్స్ అన్నీ, సిల్వర్ ఐటమ్స్, పూజ ఐటమ్స్ అన్నీ కూడా ఒకసారి సర్దేసుకున్నాను. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి చూసారు కదా, రాత్రి తోడుపెట్టిన పెరుగన్నం తిన్నాం అనమాట. నాకు వీక్లీ ఒకసారైనా కానీ నైట్ తోడుపెట్టిన పెరుగన్నం మార్నింగ్ తినడం చాలా అలవాటండి. కానీ మీకు ఒకటి తెలుసా, రాత్రి తోడుపెట్టిన పెరుగన్నం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. జీర్ణక్రియ అంటే మన డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది రాత్రంతా తోడుపెట్టడం వల్ల. గుడ్ బ్యాక్టీరియా అంటే ప్రోబయోటిక్స్ అనేది బాడీలో పెరుగుతాయి. మార్నింగ్ తింటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్, గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. అండ్ బాడీని కూడా చల్లగా ఉంచుతుంది. పెరుగన్నం అనేది న్యాచురల్గా కూలింగ్ ఫుడ్ కాబట్టి హీట్, యాసిడిటీ, బర్నింగ్ సెన్సేషన్స్ కూడా తగ్గిస్తుందండి. అండ్ గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మన గట్ హెల్త్ కోసం ఎన్నెన్నో ఫుడ్స్ సర్చ్ చేస్తూ ఉంటాం, కానీ ఇంట్లోనే ఇలాగ న్యాచురల్గా చేసుకున్న ఫుడ్లో గట్ హెల్త్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. స్టమక్లో మంచి బ్యాక్టీరియా పెరిగి మన ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసేస్తుంది అనమాట. ఎవరైతే వెయిట్ కంట్రోల్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి రైస్ అనేది వెయిట్ గెయిన్ అవుతారని అనుకుంటారు. బట్ ఇది ఈ ఫుడ్ వల్ల, రాత్రి తోడుపెట్టిన పెరుగన్నం వల్ల లైట్ ఫుడ్ కాబట్టి వెయిట్ కంట్రోల్గా ఉంటుంది. అండ్ హెవీ బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం ఉండదు. అండ్ మనం ఎక్కువ తినాలన్న అవసరం కూడా ఉండదు అన్నమాట. సో ఎనర్జీ స్లోగా రిలీజ్ అవుతుంది. ఈ ఫర్మెంటెడ్ రైస్ వల్ల లాంగ్ టైం అనేది ఎనర్జీ సస్టైన్ అవుతుంది అనమాట. ఇది జనరల్గా కొంతమంది మట్టి పాత్రలో పెడతారు, బట్ నేనైతే ఈ మట్టి పాత్రలు తీసుకుందాం అనుకుంటున్నాను. ఆ రోజు నైట్ ఇంకా టైర్డ్ అయిపోవడం వల్ల ప్లాస్టిక్ దాంట్లో తోడు పెట్టేశాను. అండ్ డయాబెటీస్ పీపుల్కి కూడా బెటర్ ఆప్షన్ అండి. ఓవర్నైట్ సోక్డ్ రైస్ కర్డ్ వల్ల గ్లిసమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుందంటమ్మా, అంటే మోడరేషన్లో తగ్గుతూ వస్తుంది అనమాట. సో అది బ్రేక్ఫాస్ట్లో కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ లంచ్లోకి వచ్చేసి నేను ఇంతకుముందు షార్ట్స్లో పోస్ట్ చేశాను కదండి, అంటే వీక్లీ మీల్ ప్రెప్స్ అనేది. అప్పుడు కాబోలి చెన్నా అనేది నానపెట్టేసి బాయిల్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. అది ఇప్పుడు కర్రీలాగా చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ మీల్ ప్రిపరేషన్స్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా అండి. కొంతమంది అంటూ ఉంటారు, మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే దానిలో ఉన్న వాల్యూస్ అన్నీ తగ్గిపోతాయి అని అంటూ ఉంటారు. బట్ ఈ మీల్ ప్రిపరేషన్స్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఒకసారి ఒక వీక్ ట్రై చేయండి. నెక్స్ట్ వీక్ నుంచి కూడా పిల్లల స్కూల్ బాక్సెస్ అని, హస్బెండ్ లంచ్ బాక్సెస్ అని, ఇన్ కేస్ మీరు వర్కింగ్ అయితే మీకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ కర్రీ ఎలా చేయాలో చూస్తున్నారు కదా, టొమాటోస్, ఆనియన్స్, కొంచెం మిర్చి అండ్ మసాలాస్, గరం మసాలాస్ వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అయితే ఏదైతే ఉందో ఎన్ని కర్రీస్కి సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. మిల్ మేకర్ చేసుకోవచ్చు, కాబోలి చనా చేసుకోవచ్చు, పన్నీర్ కర్రీ చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజ్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. మంచి గ్రేవీ అనమాట, ఆల్రౌండర్ అని చెప్తాను. వీటితో పాటు నేను వెయిట్ మేనేజ్మెంట్ డైట్లో ఉన్నాను అనమాట. అంటే వెయిట్ కంట్రోల్ చేసుకుంటూ నా ఫుడ్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. దానికి హెల్ప్ అవుతుంది అనమాట ఈ కుకుంబర్. ఈ కీరా అనేది ఫుడ్లో యాడ్ చేసుకోవడం, అంటే సలాడ్ యాడ్ చేసుకోవడం వల్ల
వెయిట్‌ని తగ్గిస్తుంది. దాంతో పాటు పొట్టు అనేది ఫుల్ చేసేస్తుందనమాట. అండ్ దీనికి కాంబినేషన్‌గా మా అమ్మ పంపించారు కాకరకాయ కారం అండి. కాకరకాయ కారం ప్లస్ ఈ కాబోలి చనా కర్రీ విత్ సలాడ్ అనమాట. జనరల్‌గా హౌస్ వైఫ్స్ అనేది పిల్లల కోసం చేసిన ఫుడ్ లేదంటే హస్బెండ్స్ కోసం చేసిన ఫుడ్ ఏదో ఉంది కదా అనేసి తినేస్తూ ఉంటారు కాంప్రమైజ్ అయిపోయి. బట్ తన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అందరికీ ఎలా ప్రోటీన్, ఫైబర్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్ ఇలాగా సెగ్రిగేట్ అవుతుందో హౌస్ వైఫ్స్‌కి కూడా అలాగే సెగ్రిగేట్ అవ్వాలి ఖచ్చితంగా. సో దట్ వాళ్ళ ఫ్యూచర్ హెల్త్ అనేది బావుంటుంది అని అనిపిస్తుంది. అండ్ యెస్, ఇక్కడ నా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకొని నేను వాక్ చేసేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 20-25 మినిట్స్ అయితే వాక్ చేస్తాను డెఫినెట్‌గా. అండ్ ఆ రోజు మార్నింగ్ అయితే నేను యాజ్ యూజువల్ ఎక్సర్సైజ్ అండ్ మెడిటేషన్, యోగా చేసేసాననమాట. అండ్ మీకు నా డైట్ రెసిపీస్ కానీ లేదంటే వెయిట్ లాస్ అవ్వాలనే మేనేజ్మెంట్ కానీ అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి డైట్ కంట్రోల్ కానీ లేదంటే ఎక్కువ వెయిట్ ఓవర్ గెయిన్ అవ్వకుండా ఎలా చూసుకోవాలని కూడా వీడియో కావాలి అని అనుకుంటే చెప్పండి. డెఫినెట్గా ఈ వీడియో ఇంతటి వరకు ఎండ్ చేసేస్తున్నాను. ఇప్పటి వరకు మన వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే మన ఛానల్లో కంటెంట్ ఉంది కాబట్టి మన ఛానల్ని మోటివేట్ చేస్తున్నారు. ఇంకా మంచి మోటివేషన్ కావాలి, మంచి మరిన్ని హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ చేయాలి అనేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడ వరకు ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను. అన్నట్టు మన హోమ్ టూర్, హౌస్ టూర్, కిచెన్ టూర్ ఇవన్నీ అడుగుతున్నారు. డెఫినెట్గా నేను మంచి టిప్స్ తోటి హోమ్ టూర్ అండ్ కిచెన్ టూర్ చేస్తాను. మీరు అడగటం నేను కాదనకపోవడమునండి. మీరు అడగడమే నాకు ఒక మోటివేషన్గా అనిపిస్తుంది. అండ్ మన వీడియోస్ మీద మీ సజెషన్స్ ఏంటో చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఎలాంటి కంటెంట్, ఏ టైప్ ఆఫ్ కంటెంట్, ఫుడ్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అండ్ హోమ్ మేకింగ్, ఆర్గనైజింగ్ ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలనేసి కూడా చెప్పండి, సజెషన్స్ చేయండి. అండ్ నేను పోస్ట్లో కమ్యూనిటీ ట్యాబ్లో రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టిల్ దెన్ బై బాయ్, టేక్ కేర్.